కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా పూర్తి హామీల్ని అమలు చేయాలంటూ కూడా ఏఐపీకేఎంఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. సో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు పూర్తిగా అమలు చేయాలి. అలాగే రైతులకు 12,000 రూపాయలు పెన్షను, ఉపాధి హామీ కూలీలకు కూడా వర్తింపచేయాలంటూ కూడా వివిధ హామీలు వర్తింపచేయాలంటూ ఈరోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతారు. సో మన దగ్గర కొంతమంది నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోలేకపోతుందో ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మన దగ్గర గోగినపల్లి వెంకటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కూడా మీరు ప్రధానంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు ఇప్పటివరకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పటివరకు నెరవేర్చిన హామీలు ఏంటి? ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలు చేసింది. సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు కూడా ఊసెత్తట్లేదు. అదేవిధంగా మహిళలకు 2,500 నెలకిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమైన వాగ్దానం చేశారు. అది కూడా ఇంతవరకు అమలు చేయట్లేదు. అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ కార్మికులకైతే మహిళలకైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం తరపున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల కోసం ముఖ్యంగా ఆలోచించి వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కనీసం నెలకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. వాళ్ళు మొత్తం జీవిత కాలం అంతా కూడా మట్టి బిసికి ఎండకెండి వానకు తడిచి మొత్తం పంటలు పండించి సమాజానికి మొత్తం తిండి పెట్టేటటువంటి వాళ్ళు వ్యవసాయ కార్మికులు. వీళ్ళకి తీరా పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు బతుకులేంటనేటటువంటిది, సొంత ఆస్తులు లేవు, కనీసం ఉండటానికి ఇల్లు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులకి ఒక సమగ్ర చట్టం చేసి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అలాగే వాళ్ళకి ఇల్లు సౌకర్యం కల్పించాలి. జాగా లేని వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి 10 లక్షలతో కనీసం ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి కార్మికులకి ఉపాధి పనికి కనీసం ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 200 రోజులు పని దినాలు కల్పించాలి. కనీసం 600 రూపాయలు కూలి ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి బీమా సౌకర్యం కల్పించాలి. ఇలాంటివన్నీ కూడా ఎలాంటి గ్యారంటీ లేకుండా కనీసం ఉన్నటువంటి ఈ వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిగొచ్చి ఆలోచించి వ్యవసాయ కార్మికులు మన అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మేము పేదలకే ముందు వ్యవసాయ కార్మికులకి వీళ్ళకి ముందు ఇళ్ళు ఇస్తామని, అట్లనే ఇవ్వాలని చెప్పేసి ఇళ్ళు ఇచ్చే కాడ కానీ రేషన్ కార్డులు కానీ తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సో మరికొంతమంది ఏఐపీకేఎంఎస్ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా ఒకసారిగా మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ప్రభుత్వం కూడా మేము ఒక్కొక్కటిగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా పేద ప్రజలకి ఇచ్చుకుంటూ వస్తున్నామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేమో ఇటు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కొన్ని నెరవేర్చాలని మీరు అంటున్నారు. అసలు ఏ హామీ నెరవేర్చాలని ప్రధానంగా ఈరోజు మీరు నిరసన కార్యక్రమం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో కూడా వ్యవసాయ కార్మికులకి ఎవరికి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అమలు చేయకపోవటం వల్లనే ఇవాళ మేము ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వచ్చింది. ఉపాధి లేక జీవించడానికి బతుకుదెరువు లేకనే ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాళ్ళని హెచ్చరించడానికి ఇవాళ రోడ్డు ఎక్కాల్సినటువంటి వచ్చింది. ఇప్పటికి కూడా పని లేకపోయినా రోడ్లెమ్మటే పస్తులు ఉన్నటువంటిది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేదు, చేయడానికి పని లేదు. వాళ్ళు ఇస్తున్న హామీలలో కూడా 12,000 రూపాయల జీవన భృతిని కూడా నెలకి 1,000 రూపాయలు ఇస్తానన్న 12,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వట్లేదు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానన్నారు, అవి ఇవ్వట్లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణలోని 33 జిల్లాలలో
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని కూడా ఇవ్వడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మహిళా నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో కూడా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, ఉపాధి హామీ కూలీలకు అలాగే కౌలు రైతులు కూడా మీరు ఖచ్చితంగా షరతులు వర్తింపచేయాలి, ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఇవ్వండి అంటే వ్యవసాయ కూలీలకు కానీ లేదా ఉపాధి హామీ కూలీలు కానీ ఏ ప్రతిపాదన మీరు హామీలు అమలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇవాళ వ్యవసాయ కార్మికులకి పనికి తగ్గ వేతనం ఇవ్వట్లేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ రోజు ఖర్చులు చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ రోజు ఖర్చు ఇంట్లో చూసుకుంటే 1000 రూపాయల పైన ఖర్చు వస్తూ ఉంది. కానీ కూలి చూసుకోకుంటే ఇవాళ 400-500 రూపాయలు కూలి వస్తూ ఉంది భార్యాభర్తలకి. ఇవాళ మహిళలకి 200-250 లోపు కూలి ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇవాళ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఉంటేనే వాళ్ళకి వ్యవసాయ కార్మికులకి కూలీ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ కార్మికులకి కూలీ రేట్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు కూడా రోజు 200-180 రూపాయలు కూలి పడేటట్టుగా ఉన్నది. కానీ ఇవాళ అట్లా కాకోకుండా వాళ్ళకి ఖచ్చితంగా రోజువారీగా 600 రూపాయలు వాళ్ళకి కూలీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు కూడా లేవు. అందుకని ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పూర్తిగా వీళ్ళు 7 డిమాండ్స్ అయితే కోరడం జరుగుతుంది. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి, అలాగే కనీస వేతనం 600 రూపాయలు పెంచాలి, అంటే రోజుకి 50 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులకు ఐడి కార్డులు ఇచ్చి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కేటాయించాలి, ఇంటి నిర్మాణానికి కేంద్రం నుంచి 5 లక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు టోటల్గా 10 లక్షల రూపాయలు వీళ్ళకి ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీ విధంగా 12,000 రూపాయల జీవన భృతి కూడా కేటాయించాలి. వ్యవసాయ కూలీని ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రైతులకు ఇచ్చే విధంగా వాళ్ళని గుర్తించి బీమా కూడా వాళ్ళకి అందజేయాల్సి ప్రధానంగా 7 డిమాండ్స్ను ప్రతిపాదన చేసుకుని వీళ్ళు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే భవిష్యత్తులో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తామని కూడా వీరు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.